ఏమనుకుంటున్నావు? నువ్వు పారిపోయినంత మాత్రాన మేం పట్టుకోలేమనుకుంటున్నావా? పారిపోవడం అంత తేలిక కాదు. పద, ఇంటికి వెళ్దాం. నేను ఎట్టు పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో అడుగు పెట్టను. నీకు మామూలుగా చెప్తే అర్థం కావట్లేదా? నేనింతవరకు నీకు ప్రేమతో చెప్పాను, అర్థం చేసుకుంటావనుకున్నా. కానీ లాభం లేదు. ఇప్పుడే అర్థమైంది నీదొక మట్టి బుర్రని. నీకు మామూలుగా చెప్తే ఎప్పటికీ అర్థం కాదు. నీకు మా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, అంతేనా? సరే అయితే నేను నిన్ను జైలుకి పంపిస్తాను. ఏయ్, నేనేం తప్పు చేశాను? నేను జైలుకి పోవడం ఏంటి? అయినా నేను ఏం నేరం చేశాను? నాకు తెలుసు, నువ్వే నేరం చేయలేదు. కానీ నువ్వు జరిగిన హత్యకి సాక్షివి. నీ ప్రాణానికి అపాయం ఉంది. అందువల్లే నువ్వుంటే ఈ ఇంట్లో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి. నీకు మా ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటున్నావుగా, మరేం పర్వాలేదు. జైలుంది కదా, నేను నిన్ను అక్కడికి పంపిస్తాను. సరే, అయితే నేను జైలుకే వెళ్తాను. మీ ఇంట్లో కన్నా అక్కడ నేను హాయిగా ఉండొచ్చు. సరే పద, నేను నిన్ను తీసుకెళ్తాను. పద. పద పద. జైలని భయపడుతోంది. అత్తయ్య గారు చెప్తూనే ఉన్నారు, ఈ మూర్ఖపు మనుషులు మంచి చెప్తే వినరు అని. ఇక్కడుంటే తినటానికి మంచి భోజనం ఉంటుంది, కట్టుకోవడానికి మంచి బట్టలుంటాయి. అయినా సరే నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా. సర్లే, జైలుకెళ్ళు. అక్కడికెళ్ళి ఉప్పులేని అన్నం తిని నేల మీద పడుకో. నేనెందుకు నేల మీద పడుకుంటాను? నేనేమైనా నేరస్తురాల్లా? లేదు, నువ్వు నేరస్తురాలివి కాదు. కానీ నువ్వు జైలుకెళ్ళాక అక్కడ నేరస్తులతోనే ఉంటావు. అక్కడ ఇంట్లో ఉన్నట్టు సౌకర్యాలుండవు. నిన్ను కూడా పొరపాటు నేరస్తులు అనుకుని అక్కడ పోలీసులు నీకు 2 తగిలిస్తారు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇదిగో తిను. తిని తొందరగా పని పూర్తి చెయ్యి. ఇంత కష్టపడితే తినడానికి ఈ రొట్టె ఇచ్చేది నాకే వద్దు. లేక బిర్యానీ తెచ్చి పెడతారా నీకు? ఓ పిల్ల, నీకు నేను వెళ్ళడం ఇష్టం లేకపోతే ఆ మాట నేరుగా చెప్పొచ్చు కదా. అలా డొంక తిరుగుడు మాట్లాడతావెందుకు? సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకోసం మీ ఇంటికి వస్తాను. అంతేకాని జైలుకి వెళ్ళడానికి నాకేం భయం లేదు. మీ ఇంట్లోనే ఉండాలని కోరిక నాకేం లేదు. కానీ నువ్వు మీ అత్తయ్యకి ముందే చెప్పు, ఇంకోసారి నా మీద చెయ్యెత్తితే బాగుండదని. నేను తలుచుకుంటే మీ ఇంట్లో వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అందరికీ అర్థమయ్యేలా చెప్పు. నీ గురించి ఇక్కడ అందరికీ పూర్తిగా తెలుసు. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ పద్ధతి మార్చుకోపోతే ఈ లవ్లీ అంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. అన్ను, త్వరగా లే, స్కూల్కి లేట్ అవుతుంది. అన్ను, ఆది అన్ను ఎక్కడా? ప్రియా ఇక్కడే ఉంటాడు, నాతో పాటు పడుకున్నాడు కదా. అన్ను ఇక్కడ లేడు. ఆది ప్లీజ్ చెప్పు, రోజు ఎంత లేపినా నిద్ర లేవని వాడు పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళుంటాడు? ప్రియా రిలాక్స్, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. నువ్వు ఇల్లంతా చూడు. ఆది నేను ఇల్లంతా చూశాను. ప్లీజ్ లేచి అన్ను ఎక్కడున్నాడో చూడు. సర్లే, చూస్తాను. అన్ను ఎక్కడికి వెళ్ళుంటాడు? అది ఒకవేళ నానమ్మ గదికి కానీ వెళ్ళాడేమో. బామ్మగారు లేవండి. నానమ్మా. ఓహో, ఏమైంది బాబు? బామ్మగారు అన్ను కనిపించట్లేదు. రాత్రి మా దగ్గర పడుకున్నాడు, తెల్లవారేసరికి కనిపించట్లేదు. ఏంటి, అను కనిపించడం లేదా? ఈ కమల ఏమైంది? ఇక్కడే పడుకుందే, ఏమైంది? ఒకవేళ తనే అన్ను తీసుకెళ్ళిందేమో. అరే ప్రియా, తనెందుకు తీసుకెళ్తుంది? ఒకవేళ అన్ను అమ్మ దగ్గరికి వెళ్ళుంటాడు. అత్తయ్య గారి గదిలో వెళ్ళి చూద్దాం. పదండి. అన్నో అన్నో అన్నో, అమ్మా తలుపు తీయండి. అరే ఏమైంది? అరే ఎందుకంత కంగారు పడుతున్నారు? అమ్మా, అన్ను మీ దగ్గరికి వచ్చాడా?
అన్ను రాలేదే కానీ ప్రియా అన్ను రాత్రి మీ దగ్గర పడుకున్నాడు కదా. అవునత్తయ్య, కానీ తెల్లవారు లేచి చూసేసరికి తను మా దగ్గర లేడు. నేను ఇల్లంతా వెతికాను, అలాగే బామ్మగారి గదిలోకి వెళ్లి చూసేసరికి కమల కూడా కనిపించట్లేదు. ఏంటి కమల కూడా కనిపించడం లేదా? ఓరి భగవంతుడా, ఒకవేళ ఆ కమల మన అన్నుని తీసుకొని పారిపోలేదు కదా? ఏంటి లవ్లీ కూడా గదిలో లేదే? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఈ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? పద పద కిందకెళ్ళి చూద్దాం పద. అలాగే నాన్నగారు పదండి. పదండి పదండి. అన్నో అన్ను, అత్తయ్య గారు, అన్నో లవ్లీ, అన్నో. అన్ను. ఓరి భగవంతుడా, ఇక్కడ కూడా లేరే. ఏమైంది నాన్నగారు? అరే అన్ను కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. అన్ను ఏంటి అన్ను కనిపించట్లేదా? అత్తయ్య తాళం తీయడానికి వెళ్లేసరికి ఆల్రెడీ తాళం తీసే ఉంది, తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. ఓయ్ ఊరికి నీ ఏడకు, ముందు నువ్వు వెళ్ళి అసలేమైందండి? అందరూ ఎందుకు నన్ను అదోలా చూస్తున్నారు? అన్ను ఎక్కడా? ఇదిగో అడిగేది నిన్నే. మా అన్నుని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. అన్ను ఏమయ్యాడు? తననే అడుగు, తనే అన్నుని దాచిపెట్టింది. ఓయ్, అన్ను ఏమైనా ఆట బొమ్మ ఏంటి నేను దాచిపెట్టడానికి? మీ అన్ను గురించి నాకేం తెలుసు? మర్యాదగా అన్ను ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే నేను పోలీసులు పిలుస్తాను. పొద్దు పొద్దునే మీ అందరికి ఏమైంది? అందరూ కలిసి నా మీద పడ్డారు. మీ అన్ను ఏమయ్యాడో నాకేం తెలుసు? కార్తీక్, తను అలా అడిగితే చెప్పదు, పోలీసులు ఫోన్ చేయి. అలాగే అన్నయ్య, పోలీసు వాళ్ళ పద్ధతిలో అడిగితే అప్పుడు చెప్తుంది. భలేగుంది 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 భలేగుంది. అన్ను అదిగో అన్ను వచ్చేసాడు. బాబు అన్ను, నువ్వెక్కడికి వెళ్ళావు? అది నాకు మా అమ్మ గుర్తొచ్చింది, అందుకనే నేను ఉదయాన్నే నిద్రలేచి మా అమ్మ నన్ను రోజు తీసుకెళ్లే పార్క్ వెళ్ళొచ్చాను. కానీ అన్ను బాబు, పార్క్ అలా ఒంటరిగా వెళ్ళకూడదు కదా. నేను ఒక్కనే వెళ్ళలేదు, కిట్టు పెద్దనాన్నతో వెళ్ళాను. కిట్టునా? అమ్మ మీకో సంగతి చెప్పనా? పార్కులో పరుగు పందెంలో అన్ను నన్ను ఓడించేశాడు. కిట్టు, నువ్వెవరికి చెప్పకుండా అన్నుని పార్క్ ఎందుకు తీసుకెళ్ళావు? అది అమ్మగారు అన్నునే వెళ్దామని అడిగాడు. దీన్నే అంటారు పిల్లాన్ని చంకన పెట్టుకుని ఊరంతా వెతకడం అని. ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి నా మీద ఇలా లేనిపోని నిందలు వేశారనుకోండి, నేను మీ అందరి పేరు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గుర్తుంచుకోండి. ఊరుకో, మా ఇంట్లో పెద్దవాళ్లతో నువ్వలా మాట్లాడకూడదు. ఓహోహోహో, వాళ్ళు ఇప్పటి వరకు నన్ను మాటలు అంటుంటే అప్పుడు నువ్వేం మాట్లాడలేదే? ఇప్పుడు నేను మాట్లాడితే మాత్రం పెద్దవాళ్ళు గౌరవం మంచి అంటూ నా నోరు మూయించాలనుకుంటున్నావా? లవ్లీ, నువ్వు తనని ఇంత పొద్దున్నే ఎక్కడికి తీసుకెళ్ళావు? అత్తయ్య గారు, అది కమలకి పొద్దున్నే తీపి తినే అలవాటుందట, అందుకే కొందామని తీసుకెళ్లాను. పదండి. అన్ను పద నాన్న, స్కూల్ కి లేట్ అవుతుంది. లవ్లీ, నువ్వురా. ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో, ఓం నమస్తే. ఇంటి కోడళ్ళందరూ కలిసి నా కోసం ఏం వండుతున్నారేంటి? ఏంటి పిల్లిలా గోడెక్కావు? ముందు దిగు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలంటే నీ గదిలోకి చేసుకో, వంటింట్లో కాదు. అర్థమైందా? ఇప్పుడెందుకు నా మీద అంత కోపడుతున్నావు? నేనేదో కాసేపు మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఇదేం మాట కదో,
ఆకులు అలములు తప్ప తినడానికి ఏం కనిపించట్లేదు. మీకోసం ఏ వంటలు కావాలంటే అవి వండుకోండి, కానీ నాకు మాత్రం కోడి కూరే కావాలి అంతే. ఇన్ని రోజుల నుంచి ఆకులు అలములు తిని నా నాలుక చచ్చుపడిపోయింది. ఇక నా వల్ల కాదు. మా ఇంట్లో అవన్నీ కుదరవు. కుదరదంటే ఎలాగమ్మా? ఇకపై కుదరాలి. చూడండి, ఇంటికొచ్చిన అతిథి భగవంతుడితో సమానం. భగవంతుడికి మంచి మంచి వంటలు వండి నైవేద్యం పెట్టాలి కదా. ఇప్పుడు మీ ఇంటికి నేనే కదా అతిథిని. మరి ఆ భగవంతుళ్లాంటి అతిథికి మంచి నైవేద్యం పెట్టాలి కదా. కానివ్వండి, కోడి కూర వండండి. ఓయ్, నీ మట్టి బొర్రకి ఏ విషయమైనా ఒకసారి చెప్తే అర్థం కదా. లవ్లీ ఇప్పుడే చెప్పింది కదా, మా ఇంట్లో అవన్నీ కుదరవంటే కుదరవని. అర్థమైందా? వినపడిందా? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడు నేను ఏమంత కాని మాట మాట్లాడాను? మీరందరూ కలిసి నన్ను అలా తిడుతున్నారు. నాకిప్పుడు కోడి కూర తినాలనిపించింది, అడిగాను. అందులో తప్పే ఉంది చెప్పండి. మా ఇంట్లో కేవలం అలాంటి వంటలన్నీ వండకూడదు. అందుకని ఇక మీదట నీ నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మా ఇంటిని అపవిత్రం చేయకు. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఈ ఇంటి నియమాలన్నింటినీ పాటించాల్సిందే. అయినా మమ్మల్ందరినీ ఇలా ఏడిపిస్తూ నీకు తృప్తి కలగట్లేదా? ఇప్పుడు జీవహింస చేసి నువ్వు తృప్తి చెందాలనుకుంటున్నావా? ఏంటి ఏమన్నారు మీరు? జీవహింస? అమ్మగారు, ఒకవేళ మాలాంటి వాళ్ళు జీవహింస చేయలేదనుకోండి, ఈ ప్రపంచంలో మనుషుల కన్నా జంతువులే ఎక్కువగా ఉంటాయా? నీకసలు బుద్ధి లేదా? అత్తయ్య గారికి ఎదురు మాట్లాడుతున్నావా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఇంట్లో మాంసం వండం, ఈ ఇంట్లో కులదేవతని పూజిస్తూ ఉంటాం. ఆ ఆలోచన మనసులోకి రానివ్వటం మహాపాపం. గౌరీ, తనకి మళ్ళీ ఓసారి అన్నీ అర్థమయ్యేలా చెప్పు. అలాగే అత్తయ్య గారు, నేను చెప్తాను. నాకొక్క విషయం అర్థం కావట్లేదు. కోడి కూర తింటం కూడా అంత పాపవా? అత్తయ్య గారు చెప్పారు కదా, చికెన్ వండడం కుదరదని. వండడం కుదరదంతే. నీకు అర్థమైందనుకుంటాను. అలాగా? అయితే సరే, కానివ్వండి. నేను ఇప్పుడే కోడి కూర తిని తీరుతాను. చూస్తాను నేను తినకుండా ఎవరు ఆపగలరు. కమాన్. ఏంటి ఉమేష్ అన్నయ్య బౌలింగ్ చేయటం? ఇప్పుడు చూడు బౌలింగ్ ఎలా చేస్తానో. నువ్వు ఇలాగే బౌలింగ్ చేస్తే మనం ఓడిపోవడం ఖాయం. గిట్టు, ముందు నువ్వు సరిగ్గా ఫీల్డింగ్ చేయి. అన్ను చూడు, ఇప్పుడు కనుక నువ్వు ఒక సిక్సర్ కొట్టావంటే మనమే గెలుస్తాం. శభాష్ అను, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆర్తి ఆంటీ వాళ్ళ ఇంటి కిటికీ పగిలిపోయింది, పరిగెత్తండి. అరే ఎవర్రా ఇక్కడ? బాల్తో మా కిటికీ పగలగొట్టింది ఎవరు? ఎంత ధైర్యం ఉంటే మా కిటికీ పగలగొడతారు? ధైర్యం ఉంటే ముందుకు రండ్రా. నిన్న కూడా నన్ను ఇలాగే కొట్టారు. చూస్తూ ఎవరూ కనిపించలేదు. ఒకవేళ భూతమా? ఓ తాళి కట్టిన మొగుడా? అమ్మయ్యా, బతికిపోయాం. ఓయ్ లక్కీ, అన్ను బంగారం తీసుకోండి. ముందు మీరిద్దరు జ్యూస్ తాగేయండి. అరే, మీ లవ్లీ పిన్ని మీకోసమే పంపించింది. నాకు వద్దు పెద్దమ్మా. ఓయ్ చూడు, వద్దంటే కుదరదు. ఉదయం నుంచి నువ్వేం తినలేదు. నువ్వు గుడ్ బాయ్ కదా, త్వరగా జ్యూస్ తాగేసేయా. వెరీ గుడ్. మీనాక్షి, నీకు తెలుసా, ఈ రోజు మన అన్ను టెండూల్కర్ లాగా బ్రహ్మాండమైన సిక్స్ కొట్టాడు. మమ్మల్ని అందరినీ ఓడించేశాడు. అలాగా?
ఓ అన్నయ్య, అన్ను ఇప్పటి నుంచి లిటిల్ చాంప్, మన లిటిల్ చాంప్. థ్యాంక్ యూ కార్తిక్ బాబాయ్. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నేనేం చేశాను? ఎందుకంటే నువ్వు మా నాన్నలాగా ఆడావు, నేను మా అమ్మలాగా ఆడాను. మీకు గుర్తుందా ఆ రోజు అమ్మ ఎలా ఆడిందో? సిక్సర్ కొట్టింది, మనం గెలిచాం. అలాగే నేను కూడా కొట్టాను సిక్సర్. పదండి, నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి భోంచేద్దాం. ఆర్తిని చూస్తే నాకు నవ్వు ఆగలేదు, నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా తినడానికి ఏదైనా పెట్టండి, చాలా ఆకలిగా ఉంది. అన్ను ఈ రోజు సూపర్ గా ఆడాడు. ఏం బ్యాటింగ్ చేశాడు వీడు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటా పిచ్చి పని? ఆ గోల్ ఆపు. ఎందుకు కొడుతున్నావు? అసలు నీకేం కావాలి? నాకు కోడి కూర కావాలి. నేను ఈ ఆకులు అలములు తినను. నేను తినడానికి కోడి కూర పెట్టే వరకు నేను నిరాహార దీక్ష చేస్తానంతే. నీకేమైనా పిచ్చెక్కిందా? నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇక్కడ మా ఇంట్లో కులదేవతకి పూజలు చేస్తుంటాం. అందుకని మా ఇంట్లో మాంసం వండడం అనేది ఎన్నిటికీ జరగదు. ఇదిగో చూడు, నేను చెప్పేది విను. మీరు వండే గడ్డి తినడం నా వల్ల కానే కాదు. నువ్వు మర్యాదగా నేను అడిగిన వంట వండి పెట్టావా? సరే, పెట్టలేదనుకో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. చూస్తుంటే మంచిగా చెప్తే ఇది వినేలా లేదు. ఈ మూర్ఖురాలికి తన పద్ధతిలోనే చెప్పాలనుకుంటా. తనతో నేను మాట్లాడతాను. ఆపు లవ్లీ, చాలా మాట్లాడావు నువ్వు. హాయ్ శోభన్ బాబు. అరే చూస్తుంటే నీకు కోపం వచ్చినట్టుంది. ఏయ్ ఆపు. తనకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నువ్వెందుకంత గొడవ చేస్తున్నావు? నాకు కోడి కూర కావాలి. ముందు కూర్చో. అందర్నీ వెళ్ళిపోని, ఆ తర్వాత నీకు కావలసిన కోడి కూర నేనుండి పెడతాను. ఇక పద. ఏం చేస్తున్నావు నువ్వు? చిన్నగా మాట్లాడు, అందరూ వింటారు. ఇదిగో తిను. కూర్చో. మసాలా వాసన. ఇన్ని రోజుల తర్వాత నాకు కోడి కూర తినే భాగ్యం దొరికింది. చూడు, ఈ రుచి తగలక నా నాలుక పూర్తిగా చప్పబడిపోయింది. మాటలాపి ముందు తిను. అరే నువ్వు ఏమైనా అనుకో, నీ వల్ల ఈ రోజు నేను కడుపు నిండా తింటున్నాను. చూడు, త్వరగా తిని ఎవరైనా వస్తారు. ఇప్పటిదాకా నువ్వు నాతో ఆడుకున్నావు కదా, ఇప్పుడు ఇస్తాను చూడు నీకొక జలక్.